సంతోషించడానికి వారు సంతోషంగా వారు వెళ్తూ చేసేటువంటి పండుగగా పెంతెకోస్తు పండుగ ఆచరించబడుతూ ఉంది. అయితే ఇక్కడ మనం చదువుకునేటువంటి నేపథ్యంలో చాలా ప్రత్యేకమైనటువంటి సంఘటనలు ఇక్కడ చోటు చేసుకుని ఉన్నాయి. ఆ వాక్యాన్ని ఒకసారి మరి చదవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం మొదటి నుంచి ఈ విధంగా వ్రాయబడి ఉంది. పెంతెకోస్తును పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండురి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించినందున అన్య భాషలతో మాట్లాడసాగిరి. పెంతెకోస్తు దినాన క్రైస్తవ సంఘంలో జరిగినటువంటి ఈ యొక్క అపూర్వమైనటువంటి అద్భుతమైనటువంటి సంఘటన మనందరికీ మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘటన. తప్పనిసరిగా ఈరోజు మరి పెంతెకోస్తును ప్రత్యేకంగా అనుభవించేటువంటి వారిని అభినందించవలసి ఉంది. పెంతెకోస్తు సంఘాలకి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. క్రైస్తవులందరూ సంతోషించదగినవలసినటువంటి పండుగ, ఆనందించదగినటువంటి పండుగ ఇది. ఆదిమ క్రైస్తవ సంఘంలో ఈ యొక్క సంఘటన గొప్ప ఉజ్జీవాన్ని, ఉత్తేజాన్ని కలిగించిన మాట మనం తరచూ జ్ఞాపకం చేసుకుంటాం. అదే స్ఫూర్తితో ఈరోజు కూడా అనేక మంది పెంతెకోస్తు అనుభవాన్ని పొందినప్పుడు ఆ ఉద్రేకాన్ని, ఉద్వేగాన్ని, ఉత్తేజాన్ని, ప్రోత్సాహాన్ని పొందుతూ ఉన్నారు. పూర్వ నేపథ్యం కనుక మనం గమనించినట్టయితే ఈరోజు కొన్ని గ్రంథాల్లో ఈ ప్రత్యేకమైన రోజు ధర్మశాస్త్రం ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి రోజుగా కూడా పరిగణిస్తూ ఉన్నారు. అందువలన అంటే అనేక రీతిలుగా పెంతెకోస్తు పండుగ క్రైస్తవుల జీవితంలో ప్రాముఖ్యతను సంతరించుకుందని ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. మరొక ముఖ్యమైన సంగతి కూడా ఇక్కడ మనం గమనించాలి. అదేంటంటే దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేశాడు. అక్కడ ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి భాషలు, అన్య భాషలు మాట్లాడేటువంటి శక్తిని దేవుడు వారికి అనుగ్రహించాడు. నిజానికి శిష్యుల జీవితంలో వారిని మనం పరిశీలించినట్టయితే వారు పామరులుగా పరిగణించబడ్డారు. వారేమీ విద్యావంతులు కాదు, కానీ పరిశుద్ధాత్మతో నిండుకొనినటువంటి వారైనప్పుడు వారు ఇతరుల భాషల్ని మాట్లాడారు. అంటే అసాధ్యాలు సుసాధ్యాలుగా చేయబడినటువంటి రోజు ఈ పెంతెకోస్తు రోజు. అంతేకాకుండా ఒక చారిత్రక నేపథ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకప్పుడు మానవులు దేవుని మీద తిరుగుబాటు చేసి తమ యొక్క హృదయ కాఠిన్యత చొప్పున దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి బాబేలు గోపురాన్ని నిర్మించడం చేపట్టారు. ఎందుకంటే నోవాహు జలప్రళయంలో అనేక మంది నశించిపోయారు కనుక, అలాంటి జలప్రళయం కనుక మళ్ళీ తిరిగి వస్తే తమను తాము రక్షించుకోవడానికి నిమ్రోద్ యొక్క నేతృత్వంలో ఈ గోపురాన్ని కట్టడం ప్రారంభించారు. దేవుడు ఇలాంటి గోపురాలకి వ్యతిరేకం అని ఇక్కడ మనం గమనించాలి. మానవులు ఏవైతే నిర్మిస్తూ ఉన్నారో, పెద్ద పెద్ద కట్టడాలు నిర్మిస్తున్నారో దేవుడు వాటికి వ్యతిరేకమని ఇక్కడ మనం గమనించాలి. దేవుడు వెంటనే ఆ యొక్క బాబేలు గోపురం దగ్గర ఉన్నటువంటి వారి యొక్క మాటలు తారుమారు చేశాడు. వారి మాటలు ఒకరికొకరిగా అర్థం కాకుండా వారు భాషలుగా చీలిపోయినట్టు పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రభుని యొక్క కృప దానికి భిన్నంగా పామరులైనటువంటి వారు అన్య భాషలను మాట్లాడడం మొదలుపెట్టారు. అంటే పాత నిబంధనలో ఏదైతే వీరికి అనుకూలంగా జరగలేదో, లేకపోతే వ్యతిరేకంగా జరిగిందో, ఈ రోజున పెంతెకోస్తు నాన్న అది మనకి అనుకూలంగా మార్చబడింది. అనేక భాషలు మాట్లాడేటువంటి వాక్శక్తిని దేవుడు పామరులైనటువంటి శిష్యులకి అనుగ్రహించినటువంటి రోజుగా పెంతెకోస్తు రోజును మనం జ్ఞాపకం చేసుకోవాలి. పెంతెకోస్తు దినాన దేవుడు తన శిష్యులకి భాషా పరిజ్ఞానం అనుగ్రహించాడు. సామాన్యులుగా ఉండేటువంటి ప్రజలకి ఆయన వాక్శక్తిని అనుగ్రహించి స్పిరిటెడ్ పీపుల్గా, అంటే చాలా చక్కగా ఉద్వేగంతో ఉత్సాహంతో మాట్లాడేటువంటి
వారుగా వారిని తయారు చేశాడు, వారిని సిద్ధపరిచాడు. అంటే దేవుని యొక్క ప్రేమ జాలు వారిని నింపిందని ఇక్కడ మనం గమనించాలి. పెంతెకోస్తు పండుగ అంటేనే ఈ ప్రేమ తత్వం కలిగి ఉన్నటువంటి పండుగగా అంతకుముందు మనం గమనించాం. నిర్గమాకాండము 23వ అధ్యాయంలో 16వ వచనంలో, అలాగే ద్వితోపదేశకాండము 16వ అధ్యాయం 2, 10, 16 వచనాల్లో పెంతెకోస్తు పండుగను గురించినటువంటి ప్రస్తావన ఉండటం మనం గమనించాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే పోతును దేవునికి అర్పణగా ఇవ్వాలి, గొర్రె పిల్లల్ని అర్పణగా ఇవ్వాలి, నీ పంటలో ప్రథమ ఫలాన్ని దేవునికి అర్పణగా ఇవ్వాలి, బీదలైన వారికి పరదేశులకు వితరణ చూపించేటువంటి రీతిగా మరి నీ పంట అంతా కూడా కొయ్యకూడదు. ఈరోజు ఒకసారి క్రైస్తవుల జీవిత విధానాన్ని మనం పరిశీలిద్దాం. ఇతరుల పట్ల ఇలాంటి ప్రేమ తత్వాన్ని ప్రదర్శించేటువంటి క్రైస్తవులుగా మనం ఉంటున్నామా? అనేక రకాల పండుగలు ఆచరిస్తూ ఉన్నాం, కానీ ఈ ప్రేమ తత్వాన్ని ప్రదర్శించేటువంటి పండుగలుగా ఆచరిస్తున్నామా, లేక మన స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనాల్ని నెరవేర్చేటువంటి విశ్వాసంగా మనం పండుగలు ఆచరిస్తున్నామా? ఈ విషయాన్ని ఒకసారి మనం పరిశీలించాలని నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. నిజానికి పెంతెకోస్తు అనగానే ఒక రాంగ్ నోషన్, ఒకలాంటి అభిప్రాయం ఏర్పడిపోయి ఉంది. కేవలం భాషలతో మాట్లాడితేనే పెంతెకోస్తు అని, భాషలతో మాట్లాడలేకపోతే వారు పెంతెకోస్తుకు సంబంధం లేనటువంటి వారుగా కూడా పరిగణిస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి అవగాహన కాదు. పెంతెకోస్తు అంటే ప్రేమ తత్వాన్ని, ప్రేమ తాత్పర్యాన్ని కలిగి ఉన్నప్పుడే నిజమైనటువంటి పెంతెకోస్తుగా మనం భావించవలసి ఉంటుంది. అయితే తప్పనిసరిగా దేవుడు ఈ ప్రత్యేకమైనటువంటి వరాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు, భాషలతో మాట్లాడేటువంటి వరాన్ని అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మను గురించినటువంటి అవగాహనలోకి మనం వెళ్ళినట్టయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దేవుని యొక్క వాక్యంలోనికి నడిపించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. యేసు ప్రభు చెప్పారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, పరిశుద్ధాత్ముడు మీకు మరి నేను ఏ సంగతులు అయితే చెప్పానో వాటిని మీకు జ్ఞాపకం చేస్తాడు అని చెప్పేసి తెలియజేశారు. అంతేకాదు ఒక చాలా బేసిక్ ప్రాముఖ్యమైన విషయం, ఒక ప్రాథమికమైన విషయం కూడా ఇక్కడ మనం గమనించాలి. మొదటి కొరింథీయులకు వ్రాయబడిన పత్రిక 12వ అధ్యాయంలో 3వ వచనంలో ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. ఎవడైనను యేసు శాపగ్రస్తుడని చెప్పడనయు పరిశుద్ధాత్మ వల్ల తప్ప యేసు ప్రభువని చెప్పలేడనియు మీకు తెలియజే